కొంతమందిని చూస్తుంటే నాకు జాలనిపిస్తుంది. ఆడపిల్లల కోసం చేతులు కోసుకుంటారా? సిగ్గనిపించట్లేదు అసలు. ఎవడి బిడ్డవి? నీ తండ్రి ఎవరు? నువ్వు ఎవరి పోలిక, ఎవరి స్వరూపం? ఎవడు నిన్ను ఎన్నుకున్నాడు? ఎవడి ద్వారా నువ్వు ఎన్నుకోబడ్డావు? ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీ కోసం, ఒక ప్రేమించిన అమ్మాయి కోసం లేచిపోవటాలు, తాగి తందనాలు ఆడతాడు, గడ్డాలు పెంచుకొని సిగరెట్లు కాల్చటాలు చేస్తావా? ఒక ఆడపిల్ల కోసం చేస్తావు ఈ పనులన్నీ. సిగ్గనిపించట్లా? ఎవరి కోసం బతుకుతున్నావు నువ్వు ఆలోచిస్తున్నావా? అసలు నీ ప్రాణం, నీ దేహం ఎవరి కోసం నీకు అర్థమవుతుందా? ప్రేమించి ఆ అమ్మాయి ఎవరో ప్రేమించలేదని చెప్పి పిచ్చోడైపోయి రోడ్లమ్మడి తిరుగుతూ లవ్ ఫెయిల్యూరా? ఎవరు లవ్ ఫెయిల్యూరు? అది లవ్వా? దేన్ని సీరియస్గా తీసుకోకూడదు, ఒక దైవాన్ని తప్ప. మన జీవితంలో దేవుడు తప్ప ఇంకెవడో లేకపోతే బతకలేమన్న మాట నీ నాలుక నుండి రాకూడదు. అది భార్య అయినా, కట్టుకున్న భర్త అయినా. నీ నాలుక పెదం దాటకూడదు. నా దేవుడు లేకపోతే తప్ప నేను బతకలేనని మాత్రమే నీ నాలుక చెప్పించగలగాలి.